Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దే దుర్గారావు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 7 రోజుల పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్, జోర్డాన్ ఒక ఉమ్మడి విధానాన్ని పంచుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఇథియోపియా రాజధాని ఆడిస్ అబబాకు చేరుకుంటారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని మన దేశం ఈరోజు విజయ్ దివస్ను జరుపుకుంటోంది. ఇక వివరంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో 7 రోజుల పర్యటనకు ఈరోజు బయలుదేరి వెళతారు. కర్ణాటకలోని మాలవల్లిలో ఈరోజు ఆది జగద్గురు శ్రీ శివరాత్రేశ్వర శివయోగి మహాస్వామి వారి 1066వ జయంతి ఉత్సవాలను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. రాష్ట్రపతి రేపు తమిళనాడులో పర్యటిస్తారు. అక్కడ ఆమె వెల్లూరు సున్నా దేవాలయంలో పూజలో పాల్గొంటారు. అనంతరం శీతాకాల విడిది కోసం సికింద్రాబాద్లోని బొల్లారోలో ఉన్న రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ప్రారంభిస్తారు. శనివారం హైదరాబాద్లో బ్రహ్మకుమారి శాంతి సరోవర్ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే భారతదేశం శాశ్వత జ్ఞానం, శాంతి, ప్రగతి మార్గాలనే సదస్సులో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించనున్నారు. 75 సంవత్సరాల దౌత్య సంబంధాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న 2 దేశాల మధ్య సన్నిహిత భాగస్వామ్యాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న అమ్మాన్లో జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఇబన్ అల్ హుస్సేన్తో ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరిపారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, విప్లవ పోకడకు వ్యతిరేకంగా జోర్డాన్ అనుసరిస్తున్న దృఢ నిశ్చయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్, జోర్డాన్లు ఒక ఉమ్మడి విధానాన్ని పంచుకుంటాయని నరేంద్ర మోదీ తెలుపుతూ, इस वर्ष हम अपने राजनयिक संबंधों की 75वीं एनिवर्सरी मना रहे हैं. यह मील का पत्थर हमें आने वाले कई वर्षों तक नई ऊर्जा के साथ आगे बढ़ने के लिए प्रेरित करता रहेगा. मुझे पूरा विश्वास है कि बैठक से हमारे संबंधों में गति और गहराई एक नया रूप धारण करेगी. हम ट्रेड, फर्टिलाइजर्स, डिजिटल टेक्नोलॉजी, इंफ्रा और पीपल टू पीपल टाइज जैसे क्षेत्रों में सहयोग आगे बढ़ाएंगे. ఇరువురు నాయకులు వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, భద్రత, పునరుత్పాదక ఇంధనం, ఎరువులు, వ్యవసాయం, సమాచార సాంకేతికత, డిజిటల్ సాంకేతికతలు, కీలకమైన ఖనిజాలు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, ఔషధాలు, విద్య, పర్యాటకం, వారసత్వం, అలాగే సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలతో సహా బహుళ రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చించారు. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఇథియోపియా రాజధాని ఆడిస్ అబబాకు చేరుకుంటారు. ఆ దేశంలో ఆయన 2 రోజులు పర్యటిస్తారు. నరేంద్ర మోదీ ఇథియోపియా ప్రధానమంత్రి డాక్టర్ అబెయ్ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక సంబంధాలలోని అన్ని అంశాలపై విస్తృత చర్చలు జరుపుతారు. గ్లోబల్ సౌత్లో భాగస్వాములుగా 2 దేశాల మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేయడానికి, ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నట్లు ప్రధానమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. భారత్, ఇథియోపియా విద్య, నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య నిర్మాణ రంగంలో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్నాయి. ఇథియోపియా విద్యార్థులు, నిపుణులకు భారత స్కాలర్షిప్, శిక్షణ అవకాశాలను అందిస్తోంది. ఇథియోపియాలోని భారత రాయబారి అనిల్ కుమార్ రాయ్ ఆకాశవాణితో మాట్లాడుతూ, ఇథియోపియాలోని భారతీయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో సమానమైన అనేక మంది అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఐసీసీఆర్, ఇతర ప్రభుత్వ ప్రాయోజిత స్కాలర్షిప్ పథకాల కింద భారత్లో చదువుకున్నారని వివరించారు. ఇథియోపియన్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగమనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కూడా తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIR_News_HYDని ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. రాజ్యసభలో నిన్న ఎన్నికల సంస్కరణలపై చర్చను తిరిగి ప్రారంభించారు.
చర్చలో పాల్గొన్న న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వ సంస్కరణలు పనితీరు పరివర్తన సూత్రం కింద దేశం అభివృద్ధి వైపు పయనిస్తోందని అన్నారు. నకిలీ ఓటర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించాలని ఎస్ఐఆర్ చేస్తున్న కృషిని ఆయన సమర్థించారు. ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్న వారు ఎస్ఐఆర్ భారత రాజ్యాంగ వ్యవస్థాపకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించిన ఆలోచన ఆధారంగా ఒక వ్యక్తి ఒక ఓటు ఒక విలువ అనే సూత్రంపై ఆధారపడి ఉందని మర్చిపోయారని ఆయన అంటూ हमारा देश लोकतंत्र की जननी के रूप में पूरे विश्व का सबसे बड़ा लोकतंत्र है और चुनावी प्रक्रिया इस लोकतंत्र को निरंतर पुष्पित और पल्वित करती आ रही है. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में आज हर सेक्टर में रिफॉर्म, परफॉर्म और ट्रांसफॉर्म के मंत्र पर चलकर विकसित भारत के निर्माण की ओर तेजी से आगे भारत बढ़ रहा है. 1971 యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని దేశం ఈరోజు విజయ్ దివస్ను జరుపుకుంటోంది. దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీర సైనికుల త్యాగాలను ప్రతి సంవత్సరం ఈ రోజున స్మరించుకుంటున్నారు. 1971లో ఇదే రోజున పాకిస్తాన్ దళాల అధిపతి జనరల్ ఏఏ ఖాన్ నియాజీ 93,000 మంది సైనికులతో కలిసి భారత సైన్యం ముక్తి వాహినితో కూడిన సంయుక్త దళాల ముందు బేషరతుగా లొంగిపోయారు. ఈ యుద్ధం ముగియడంతో తదనంతరం తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విడిపోయింది. భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న అబుదాబిలో ముబదలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గ్రూప్ సిఇఓ ఖల్దూన్ ఖలీఫా అల్ ముబారక్ను కలుసుకున్నారు. ఆర్థిక సహకారం సంపాదించి కొత్తగా ఏర్పడుతున్న అవకాశాల గురించి ఆయన తెలియజేసినట్లు సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ భౌగోళిక ఆర్థిక పరిస్థితిపైన భారత్ యుఏఈ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతపైన తాము అభిప్రాయాన్ని పంచుకున్నామని మంత్రి సందర్భంగా తెలియజేశారు. 3.2% ప్రపంచ వృద్ధి రేటుతో పోలిస్తే 8.2% వృద్ధి రేటుతో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారుతోందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి అంతర్జాతీయ సంస్థ దేశ వృద్ధి అంచనాలను పెంచుతుందని ఆర్థిక మంత్రి తెలియజేశారు. నిన్న లోక్సభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధ పద్ధతులపై సమాధానం చెబుతూ మంత్రి ఈ విషయం తెలియజేశారు. ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ వస్తువులు, రక్షణ వంటి రంగాలలో భారత్ నికర ఎగుమతిదారులుగా ఆవిర్భవించిందని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. వాతావరణం. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పంజాబ్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో వాయువ్య భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయని కూడా వాతావరణ శాఖ సూచించింది. ప్రభుత్వం పరిశ్రమల దార్శనికత ఒకటేనని, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం, రైతులకు ప్రత్యక్ష ప్రయోజనాలను అందించడం అని వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ సింగ్ అన్నారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఫిక్కీ సుస్థిర వ్యవసాయ శిఖరాగ్ర సదస్సు అవార్డులు 2025 5వ ఎడిషన్లో ప్రసంగిస్తూ కమిషనర్ ఈ విషయం తెలియజేశారు. రైతు ఆదాయాలను మెరుగుపరచడానికి నేల సారం, వాటర్ షెడ్ నిర్వహణ, వ్యర్థాల నుండి సంపద నమూనాలను మెరుగుపరచడం గురించి ఆయన వివరించారు. రైతులను మార్కెట్ మేధాతో అనుసంధానించడం, భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉండే అవసరాల గురించి వారికి అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని కూడా ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 7 రోజుల పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో పర్యటిస్తారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్, జోర్డాన్ ఒక ఉమ్మడి విధానాన్ని పంచుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఇథియోపియా రాజధాని ఆడిస్ అబాబాకు చేరుకుంటారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని దేశం ఈరోజు విజయ్ దివస్ను జరుపుకుంటోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను. మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి. వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు.
మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యం. ధన్యవాదాలు.